హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కియాష్ కిచెన్. ఈరోజు మనం ఏం ప్రిపేర్ చేయబోతున్నాము ఆల్రెడీ మీరు గమనిస్తూ చూసారు కదా. అవునండి, ఈరోజు మనం 6 kg చికెన్ ఈ వీడియోలో ఎలా చేయబోతున్నాము. మీరు కూడా ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ చూడండి. ముందుగా మనం చికెన్ పట్టుకుని కత్తి తీసుకొని అందులో చికెన్ వేసి కొద్దిగా పసుపు అలానే వేసుకొని బాగా స్టవ్ మీద లో మీడియం ఫ్లేమ్లో కొద్దిగా చికెన్ ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కావాల్సిన చూపిస్తున్న సైజులోని తీసుకుంటే కరెక్ట్గా అవి అల్లం, ఎల్లిపాయ, చెక్క, లవంగం, కొబ్బరి చిన్నది అయితే పెద్దది అయితే కొబ్బరి తీసుకోవాలి. అలానే కొత్తిమీర తీసుకొని ముందుగా కొబ్బరిని వేసుకొని తర్వాత అన్నిటిని వేసుకున్న తర్వాత పెట్టి అందులో 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడానికి కరివేపాకు వేసుకుని తర్వాత అందులో 4 చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కట్ చేసిన టమోటాని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన వేసుకుంటే చికెన్ పీస్ బాగా అది మెంటర్ చాలా మంది చికెన్తో టేస్ట్ ఇంకా బాగుంది. ఆనియన్ టమోటా ఆకులు బాగా వేసుకున్న మసాలాను వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన 1 kg చికెన్కి 2 స్పూన్లు చొప్పున మొత్తం 12 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువ కావాలి అనుకుంటే లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే తక్కువ వేసుకొని బాగా కలపాలి. అలానే ఉప్పు సరిపడేంత వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత చికెన్ మసాలాను 2 రూపీస్ అయితే 2 వేసుకొని 220 అయితే 1 వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన ముందుగా ఉడికించుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని 5 నిమిషాలు కలుపుకోవాలి. అందులో చికెన్ ఆయిల్ ఇప్పుడు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇక్కడ ముందే మనం మసాలాని వేసుకున్నప్పుడు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేసిన తర్వాత సరిపోయేంత నీళ్ళు వేసుకోవాలి. చికెన్లోని నీళ్ళు వస్తుంది కావాలి. కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత వీటి వేసుకోవాలి. మధ్యలోనూ అప్పుడప్పుడు చూస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 15 to 20 minutes ఉడకపెట్టుకోవాలి. తర్వాత చికెన్ పీస్ చూసుకొని ఉడకకపోతే ఇంకొక 5 minutes ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మన 6 kg చికెన్ రెడీ. ఈ మెజర్మెంట్స్తో మీరు ఎన్ని కేజీ చికెన్ చేయొచ్చు. మీరు ఇలా ట్రై చేసి కమెంట్లో ఎలా ఉంది చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కియాష్ కిచెన్. ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు మళ్ళీ వస్తాను.